యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రెపిల్లలను అర్పించవలను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పించవలను. దంచి తీసిన 3 పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమించబడిన నిత్యమైన దహనబలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మధ్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలముందు అర్పించవలను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణమును గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పించవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమునకు గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించవలను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాదివగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతోనూ కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులు నైవేద్యముగాను, ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. వాటి పానార్పణములను ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును, పొటేలుతో పడియు గొర్రెపిల్లతో 30 ఉండవలను. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహనబలి. నిత్యమైన దహనబలియు దాని పానార్పణము గాక మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించవలను. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను అర్పించవలను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలతో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పించవలను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పించవలను. అట్లే ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. నాడు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేళ్లతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేకపిల్లను అర్పించవలను. నిత్యమైన దహనబలి దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పించవలను. అవి నిర్దోషములుగా ఉండవలను.